Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. ఉపరితల ఆవర్తనం రుతుపవనాల చురుకైన కదలికల ప్రభావంతో రాగల 3 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఇవాళ రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ వాతావరణ శాఖ అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి తోడు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, విదర్భ వరకు ఒక ద్రోణి, ఉత్తర కోస్తాంధ్ర నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్తగా వాతావరణ కేంద్రం రాష్ట్ర వ్యాప్తంగా యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు. ఇక నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ములుగు జిల్లా ఏటూరు నాగరంలో 7.3 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా మొగ్దంపల్లిలో 5.7 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరంలో 5.2 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాన్ల సంకీసలో 5.1 సెంటీమీటర్ల చొప్పున భారీ వర్షాలు కురిశాయి. నేడు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అటు రాజధాని హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మబ్బుపట్టి ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ స్పెల్స్ నమోదయ్యే ఛాన్స్ కూడా ఉంది. దీనివల్ల డ్రైనేజీలు పొంగిపోలడం, రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలి. ప్రభుత్వం విపత్తు నిర్వహణ శాఖ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప భారీ వర్షం పడే సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.